అందరికీ షలోం. 400 అనేది రాబోయే లోకంలో నీతిమంతులు పొందే 400 లోకాల ఆనందాలను కూడా ఈ అక్షరం సూచిస్తుంది. తోరాలోని కొలతల ప్రకారం ఇజ్రాయెల్ దేశం 400 నుండి 400 మిల్లీమీటర్లు. ఒక మిల్ అంటే దాదాపు 1 కిలోమీటరు. 400 అనే సంఖ్య భాగాల మధ్య నిబంధనకు సంబంధించినది అని కూడా మనకి కనిపిస్తుంది. ఎలోహిం అబ్రహాము గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు అతని పిల్లలు 400 సంవత్సరాలు ఐగుప్తులో నివసిస్తారని మరియు తర్వాత గొప్ప సంపదతో మరియు చాచిన చేతితో బయటకు వెళ్తారని చెప్పడం జరిగింది. లాబాను ఇంట్లో 20 సంవత్సరాలు నివసించిన తర్వాత యాకోబు తన సోదరుడు ఏసావును కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు 400 మందికి సంబంధించిన మరొక ఉదాహరణ మనకి కనిపిస్తుంది. యాకోబు ఏసావు దగ్గరకు వచ్చినప్పుడు అతనితో పాటు 400 మంది పురుషులు ఉన్నందున ఏసావు బలవంతుడని అతనికి సమాచారం అందుతుంది. ఫలితంగా యాకోబు ఏసావుకు ఇలా చెప్పడానికి ఒక దూతను పంపాడు. నేను లాబాను ఇంట్లో 20 సంవత్సరాలు నివసించాను. ఇక్కడ ప్రవాసం అనే పదం ఇక్కడ వాడటం అనేది జరిగింది. ఆ పదానికి 613 జమాట్రియా ఉంది. 613 ఆజ్ఞలకు పర్యాయ పదంగా కూడా ఈ పదం ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యాకోబు తన సోదరుడికి ఈ విధంగా తెలియచేశాడు. నేను ఈ దుష్ట లాబాను ఇంట్లో నివసించినప్పటికీ నేను 613 ఆజ్ఞలలో దేనిని ఉల్లంఘించలేదు. గెరా గర్తి అనే పదాలకు విదేశీయుడుగా జీవించడం అని కూడా అర్థం వస్తుంది. యాకోబు ఉనికి విషయానికి వస్తే, జీవితంలో భౌతిక అంశాలు విషయానికి వస్తే అతను ఒక విదేశీయుడిగా జీవించాడు. భౌతికత్వం ఎలోహింకి సేవ చేసే సాధనాలుగా మాత్రమే గుర్తించాడు. వాటిలో ఒక లక్ష్యం అతనికి మొత్తం తోరాను ఉంచుకునే బలాన్ని ఇచ్చింది. 20 సార్లు 20 400కు సమానం. అందువల్ల అతని 20 సంవత్సరాలు శుద్ధీకరణ తర్వాత యాకోబు ఇప్పుడు ఏసావు యొక్క 400 మంది పురుషులను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు తాల్ముద్లో తవ్ అనే అక్షరానికి ఎమెత్ అంటే సత్యం అని సూచిస్తుంది. ఎమెత్ అనేది దాని మొదటి ఆలిఫ్ కంటే దాని చివరి అక్షరం తవ్ ద్వారా సూచింపబడడానికి కారణం సత్యం యొక్క సారాంశం ప్రయాణం లేదా మార్గం చివరలో నిర్ణయింపబడుతుంది, ప్రారంభంలో కాదు. తరచుగా మనం ఏదైనా ప్రారంభించినప్పుడు విషయం యొక్క సత్యం ఆకర్షణీయంగా కనిపించదు. ఫలితాన్ని చూసిన తర్వాత మాత్రమే మనం ఎమెత్ మార్గం ప్రయాణించడానికి ఏకైక మార్గం అని అభినందిస్తాము. తాల్ముద్ ప్రకారం సత్యాన్ని సూచించడానికి ఒక అక్షరం అవసరమైతే వారు ఎమెత్ యొక్క మొదటి అక్షరం ఆలెఫ్ తౌ అక్షరం మానవాళి యొక్క అంతిమ గమ్యస్థానాన్ని సూచిస్తుంది.